ప్రభువైన యేసుక్రీస్తున్నాను మీకు అందరికీ శుభాభివందనములు. ప్రత్యేకంగా ఈ జూలై మాసమున దేవుడు మనందరినీ ప్రేమించి ఈ జూలై మాసంలోనికి దేవుడు మనందరిని నడిపించడానికే దేవునికి సమస్త మహిమ గంట ప్రభావం కలుగును గాక. మీకు అందరికీ దేవుడు శుభాశిష్యులు. దేవుడు మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం చేత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు అందరూ ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అనేక సాక్ష్యాలు మీ జీవితంలో లేవనెత్తుతున్నాయని, అనేక సాక్ష్యాలు దేవుడు దయచేస్తున్నారు. మీకు తెలియచేసిన సాక్ష్యాలకే దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ మాసం దేవుడు మనందరినీ ప్రేమించి ఇస్తున్న వాగ్దానం చూద్దామండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీకు కడుపాగా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసగ పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తెలియచేసిన ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడును గాక. దేవుడు ఈ మాసం మనకు తెలియచేస్తున్న మాట, మీకు కడుపాగా తిని తృప్తి పొందుదురు. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకంగా మీకు అందరికీ దేవుడు వాగ్దానం ఇస్తున్న మాట ఏంటంటే, మీరు తృప్తి పొందుతారంట. ఎవరైతే జీవితంలో ఇంకా సాటిస్ఫాక్షన్ లేదో, ఇంకా అనుకున్నవి జరగలేదని, అతృప్తికరమైన జీవితం లేదో, దేవుడు వారందరికీ ఈ వాక్యం వీక్షిస్తూ మీకు అందరికీ దేవుడు తెలియచేస్తున్న మాట, మీకు కడుపాగా తిని తృప్తి పొందుతారంట. అంటే దేవుడు చెప్తున్న మాట 2 రకాలుగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మొదటగా ఆయన వాక్యము ద్వారా మనం తృప్తిపరచబడతాం. అదే రీతిగా మనం తీసుకుంటున్న ఆహారం ద్వారా మనం తృప్తిపరచబడతాం. దేవుడు సెలవిస్తున్న మాట, వింత కార్యములు. దేవుడు మీకోసం వింత కార్యం అంటే ఇప్పటి వరకు జరగని అద్భుతాలు, వింతైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఇంకా దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటంటే, గొంగలి పురుగులు, చీడ పురుగులు ఏవైతే తినివేసిన మహాసైన్యం, అంటే ఇప్పుడు దాకా నీ జీవితం ఏవైతే కోల్పోయావో, ఏవైతే నీ జీవితంలో కోల్పోయిందో దేవుడు దాన్ని నీకు మరలా ఇవ్వబోతున్నారు. దేవుడు సెలవిస్తున్న మాట, తినివేసిన సంవత్సరముల పంటను మరలా నీకు ఇత్తును. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు కోల్పోయావు, ఏ అవమానం గుండా ఉన్నావేమో, దేవుడు చెప్తున్న మాట, ఆ తినివేసిన పంటను మరలా దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వు తృప్తిపరచబడతావంట. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఏ విషయంలో ఆశపడుతున్నావో మొదటిగా నువ్వు దేవుని కోసం ఆశపడు. ఆయన వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడి నువ్వు ఆశపడినప్పుడు దేవుడు నీ జీవితం నెరవేర్చే దేవుడు. ప్రత్యేకంగా ఈ మాసం దేవుడు మనకు అందరికి ఇస్తున్న మాట, నువ్వు కడుపాగా తిని తృప్తి పొందుతావు. దేవుడు తృప్తికరమైన జీవితంను, వింత కార్యములు, ఆ తినివేసిన పంట దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ మాసం మీకు మమ్మల్ని అందరినీ ప్రేమించి ఇచ్చిన మాట తండ్రి, మీ కడుపాగా తిని తృప్తి పొందుదువు అని సెలవిచ్చిన మాటను బట్టి నాయన, అయ్యా ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో తృప్తికరమైన జీవితాన్ని దయచేయండి. ఇంకా ఏ విషయంలో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో వాటన్నిటికీ జవాబు దయచేయండి రాజా తండ్రి. ఆ తినివేసినప్పటి ఏవైతే సంతోషం పోయిందో, అనారోగ్యం ఏ విషయంలో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో యేసు నామమున బిడ్డలందరినీ దీవించండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరచండి. క్రీస్తు మహిమలో వారి ప్రతి ఒక్క అవసరతలు తీర్చి మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాగ్దాన ఫలం దేవుడు మీ జీవితంలో దయచేయును గాక. ఆమేన్.